గొల్లపూడి నల్లగుంటలో బయలుదేరాం. నెక్స్ట్ మనకు వచ్చేది జక్కంపూడి రోడ్డు. ముందున్న సర్వీస్ రోడ్డే జక్కంపూడికి వెళ్ళే రోడ్డు, ప్లస్ మైలవరం కూడా వెళ్తుంది ఆ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్లో కిందకు పోతుంది జక్కంపూడి, అలాగే మైలవరం. మనం ఇప్పుడు చిన్నవాటిపల్లి వచ్చేసాము. ఇదిగో పిన్నమనేని కాలేజు. ఈ ట్రాలీ మీద పైపుల్లోడు చూడండి. హనుమాన్ జంక్షన్ దాటాము, ఏలూరు వచ్చాము. ఆ ముందు కనపడే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తేనే ఏలూరు లోపలికి వెళ్తాం. ఇది అమ్మ ఆశ్రమం. కొంచెం ముందుకెళ్తే దెందులూరు. ఇదేనండి కొండగలను. కనపడే ఫ్లైఓవర్ కింద నుంచి తాడేపల్లి కూడా వెళ్ళిద్ది. ఇక్కడ దాకా 6 లేన్ ఉంది. హాయ్ హలో అండి, నేను మీ శ్రీను వ్లాగ్స్. ఇప్పుడు మనం ఎదురుగుండా చూడబోతున్న ఫ్లైఓవర్ రైట్ సైడ్కి వెళ్తే అమరావతి రాజధాని సైడ్కి వెళ్తుంది. అదే లెఫ్ట్ సైడ్కి వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిద్ది. ఇప్పుడు అది మనం చూసేది 6 లేన్ అండి. అది కొత్తగా నిర్మిస్తున్నారు. వర్క్ అయితే అక్కడక్కడ పెండింగ్ ఉంది, కానీ రోడ్డు మాత్రం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్గా ఈ రోడ్డు ఎక్కడ వరకు అయితే 6 లేన్ ఉందో అక్కడ వరకు మీకు రోడ్ రైడ్ చేసి చూపిస్తాను. ఈ వ్లాగ్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలిసి ఇంత లాంగ్ వ్లాగ్ ఎవరు చేసి ఉంటారో. నేను ఈ రోడ్డు మొత్తం చూపిద్దామని కష్టపడి మీకోసం ఈ వీడియో ఫుల్గా తీస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక సర్వీస్ రోడ్ వచ్చిందండి. ఆ సర్వీస్ రోడ్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైలవరం. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్కి వెళ్తే విజయవాడ. ఇప్పుడు మనం బోర్డులో చూసాం కానీ మైలవరం ఏలూరు అని ఉంది. ఇదిగో ఇప్పుడు మనకు కనపడుతుంది కదా సర్వీస్ రోడ్డు. ఇదిగో జక్కంపూడి రోడ్డు అని ఉంది. ఇది మన కాలనీ, జక్కంపూడి కాలనీ అంటారు దీన్ని. ఇటువైపు కొండలు, పొలాలు. ఇక్కడ నుంచి బయలుదేరదామండి. ఈ రోడ్డు మనం చాలా దూరం వెళ్ళాలి. నాకు తెలిసి ఇంత లాంగ్ వ్లాగ్ ఎవరు చేసుకుంటారో నేనే చేస్తున్నా. మీకు మొత్తం రోడ్డు చూపించాలని. ఏలూరు నుండి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చండి. విజయవాడ సిటీలోంచి వెళ్ళి కష్టాలు పడడం కన్నా రాబోయే రోజుల్లో ఈ హైవే పూర్తిగా అందుబాటులోకి రానుంది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 6 లేన్ల హైవేలో ఈజీగా ప్రయాణం చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం అక్కడక్కడ వర్క్లు పెండింగ్ ఉండడం వల్ల పూర్తిగా ఇది రన్నింగ్లోకి రాలేదు. కాకపోతే బస్సులు, లారీలు, కార్లు అలాంటివి, బైక్స్ అలాంటివి వెళ్ళడానికి అక్కడక్కడ కొంచెం దారులు ఉన్నాయి. కాకపోతే కొంచెం చూసుకుని పోతూ ఉండాలి. ప్రస్తుతానికైతే చిన్నగా అందుబాటులో ఉందిలే, కానీ పూర్తిగా అయితే అందుబాటులోకి రాలేదు ఇంకా. ఈ హైవేస్లో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ చేశారండి. అంటే పెట్రోల్ బంకులు కానీ హోటల్స్ కానీ అలాంటివి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం ఇవన్నీ రెడీ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టిద్ది. కాకపోతే రాబోయే రోజుల్లో పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఇదిగోండి ఇక్కడే రండి, కొంచెం వర్క్ పెండింగ్ ఉండిపోయింది. అంటే పైన హై వోల్టేజ్ కేబుల్స్ ఉన్నాయి. ఆ కేబుల్ గురించి ఇన్ని రోజులు వర్క్ పెండింగ్ ఉండిపోయింది. అయితే హైవే ఎప్పుడు అయిపోవాలి. ఇప్పుడు మన ముందు ఉన్న సర్వీస్ రోడ్డు నూజివీడు వెళ్ళే రోడ్డు అండి. ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తే నూజివీడు వెళ్ళిద్ది, రైట్ సైడ్ వెళ్తే విజయవాడ వెళ్ళిద్ది. ఇప్పుడు మా రోడ్లో మనం దిమ్మలు చూసాం కదండి, అడ్డంగా పెట్టి. ఎక్కడ రోడ్డు బ్లాక్ చేసినప్పుడు అట్లా బ్లాక్ చేసినప్పుడు సర్వీస్ రోడ్లో దిగి వెళ్ళడమే. ఇప్పుడు ఆ ఫ్లేవర్ చూసాం కదండి, రైట్ సైడ్కి వెళ్తే గుణదల, లెఫ్ట్ సైడ్కి వెళ్తే నూజివీడు.
ఇంక మన ప్రయాణం కంటిన్యూ చేద్దాం. ఇది డైరెక్ట్ పెనంనేని కాలేజీ వరకు డైరెక్ట్ రూట్ అండి. మన ముందుగా టోల్గేట్ ఒకటి కనపడుతుంది కండి. ఈ టోల్గేట్ రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ టోల్గేట్ సూరంపల్లి దగ్గర ఉంటుందండి. ఈ సూరంపల్లి దగ్గర ఈ టోల్గేట్ కొత్తగా నిర్మించారు. కాకపోతే ఇంకా రోడ్డు ఓపెన్లో లేదు కదండి, అందుకే ఇంకా అందుబాటులో లేదు. కార్స్ మీద వెళ్ళేవాళ్ళు, బైకుల మీద వెళ్ళేవాళ్ళు 100 తగ్గకుండా స్పీడ్గా పోతున్నారని ఇంకా. అంటే రాబోయే రోజుల్లో ఇంక ఇది ఒక మెట్రో హైవే లాంటిదంటే అయిపోతుంది. ఎందుకంటే ఆ మధ్యలో లైన్లో వెళ్ళేవాళ్ళు 100-150లో పోతున్నారు. రెండో లైన్లో లారీలు వెళ్తున్నాయి. మూడో లైన్లో చిన్న చిన్న టాటా ఏసీలు, బైక్స్ అలాంటివి వెళ్తున్నాయండి. ఇక్కడ వరి కట్టలు కడుతున్నారు. మనకు దూరంగా ఇదిగో చూడండి, కోసి మొత్తం వరి అంతా కట్టలు కట్టి లాటు వేస్తారనుకుంటా. అది కట్టలు కడుతున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరుతామండి. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ పెనంనేని కాలేజీ కాడికి అక్కడక్కడ వ్యూ చూసుకుంటూ వెళ్దాం. ఇదిగోండి రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకులు చెప్పా కదా, హోటల్స్ కానీ ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నారు. ఈ రోడ్ అంతా ప్రస్తుతానికి ఖాళీగా ఉంది కదా, మన ఇష్టం అండి, ఎంత స్పీడ్గా పోవచ్చు. ఇప్పుడు మన ముందు ఒక సర్వీస్ రోడ్ రాబోతుంది. ఇదిగో క్రాస్ లైన్ గీశారు కదా, ఇప్పుడు ఆ సర్వీస్ రోడ్కి లెఫ్ట్ సైడ్కి వెళ్తే గొల్లనపల్లి, అదే రైట్ సైడ్కి వెళ్తే గన్నవరం, కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్కి వెళ్తే పురుషోత్తపట్నం వెళ్తుందండి. స్టడీగా మనం వెళ్ళిపోతే చిన్నోటిపల్లి, పెనంనేని కాలేజీ దాకా వెళ్ళిపోవచ్చు. ఇదిగో చూడండి, బోర్డు చూసి ఉంటారు. మనకు ఎదురుగా దూరంగా ఒక పెట్రోల్ బంక్ కొత్తగా నిర్మాణం జరుగుతుంది అనుకుంటా. భారత పెట్రోల్ బంక్ అనుకుంటాను ఇది. భారత పెట్రోలే. మనకు ఎదురుకుండా ఒక సర్వీస్ రోడ్డు, ఫ్లైఓవర్ రెండు వస్తున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో గన్నవరం, రైట్ సైడ్కి వెళ్తే ఆగిరిపల్లి. మన ముందు ఇప్పుడు వెళ్తున్నాం కదా ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ కింద నుంచేనండి. ఇక్కడ మన ఎదురుకుండా బోర్డు కూడా వస్తుంది, కావాలంటే బోర్డు కూడా చూడండి, దాని కనపడుతుంది. రైట్ సైడ్కి వెళ్తే గన్నవరం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆగిరిపల్లి. ఈ హైవే మీకు చూపించడం కోసం చాలా కష్టపడి వీడియో తీస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆల్మోస్ట్ మనం దగ్గరలోకి వచ్చినట్టే. గన్నవరం, అవుట్పల్లి దగ్గరలోకి ఈ హైవే విశాలంగా మనం ప్రయాణం సాగిద్దండి. ఇక్కడ ట్రాఫిక్లో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ కొత్త హైవేలో మనకు ఎదురుగుండా పొగలా కనపడుతుంది కదా, పెసరపప్పు, మినపప్పు ఒలిసే మిషన్ ఉంటుంది కదండి, ఆ వర్క్ ఏదో చేస్తున్నట్టున్నారు. మనం ఈ హైవే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అది కనపడేది దగ్గరగా. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆగి చూద్దాం. వచ్చామండి, అదిగో చూడండి. కాకపోతే కొంచెం దూరంగా ఉంది. అది ట్రాక్టర్ వెనకాల మిషన్ ఉంది, ఒక మనిషి పట్టా పడుతున్నాడు. దాని అవతల ఇగో పెసర, మినప ఏదో ఉంది. ఇక్కడ నుండి కంటిన్యూగా తీసుకుంటూ వెళ్ళిపోదాం. మనం వచ్చేసామని ఆల్రెడీ చెన్నై టు బెంగళూరు హైవేలోకి. కనపడుతుంది కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే విమానాశ్రయం, రైట్ సైడ్కి వెళ్తే చిన్నోటిపల్లి అని బోర్డు ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సర్వీస్ రోడ్ ఒకటి వచ్చింది. సర్వీస్ రోడ్ కింద నుండి ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్కి వెళ్తే విమానాశ్రయం, రైట్కి వెళ్తే చిన్నోటిపల్లి. మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదిగో సర్వీస్ రోడ్ ఇదేనండి. ఈ రోడ్డుకి
ఈ ఫ్లేవర్ కింద నుంచి వెళ్తేనే కొంచెం ముందుకు వెళ్ళాక చూపిస్తాను. బోర్డులో కూడా చూడండి కావాలిదా, అది కూడా పొలాలన్నీ కొంచెం వ్యవసాయం అయిపోయినాయి అనుకుంటా, ఖాళీగానే ఉన్నాయి. ఇదిగోండి ఫ్లేవర్ కనపడుతుంది కదా, ఇటు వెళ్తే విమానాశ్రయం, ఇటు వెళ్తే డైరెక్ట్ వేలూరుకి వెళ్ళే రోడ్డు అండి. ఇది హనుమాన్ జంక్షన్ వేలూరు వైజాగ్ రోడ్డు ఇంచుమించులో. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి పిన్నమనేని కాలేజీ కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఫ్లేవర్ అడ్డు ఉందిగా, కనపడుతుందా? అదిగో చూడండి, అదిగో పిన్నమనేని కాలేజీ. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నయారా పెట్రోల్ పంప్ ఉంది, అక్కడికి వెళ్ళి బైక్లో ఆయిల్ పోయించుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం. పెట్రోల్ పోయించుకున్నానండి, పోయించుకొని బయలుదేరుతున్నాం. ఇది హనుమాన్ జంక్షన్ వచ్చామండి. ఇటు నుండి రైట్ సైడ్కి వెళ్తే ఏలూరు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే హనుమాన్ జంక్షను. ఇదిగోండి ఈ సర్వీస్ రోడ్లోంచి వెళ్తేనే హనుమాన్ జంక్షన్కి వెళ్తాం. ఈ డైరెక్ట్కి వెళ్ళిపోతే ఏలూరు, నెక్స్ట్ ఏలూరు దాకా కంటిన్యూ చేద్దాం. అంటే ఆ రెండు రోడ్లకి మధ్యలో హనుమాన్ టెంపుల్ ఉంది కదండి, అక్కడ కూడా ఒకసారి చూసుకుని వెళ్దాం. సోలోగానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఇది సుమారు 60 నుండి 80 కిలోమీటర్లు, నాకు సుమారుగా కిలోమీటర్లు తెలీదు, 60 నుండి 80 కిలోమీటర్ల లోపు అట్లా లాంగ్ ఉండిద్ది. ఈ రోడ్ వ్యూ మొత్తం చూపించుకుంటా మీకు తీసుకెళ్తున్న వీడియో. ఈ వరి కుప్పలు చూడండి, మొత్తం ఎక్కడికక్కడ కుప్పలు పోసారు. ఎండాకాలంలో వీటిని కుప్ప నూరుతారనుకుంటా. ఈ లారీ మీద లోడ్ చూడండి, ఓమో పెద్ద పైపులేగా, ట్రాలీ మీద లోడ్ చేసుకెళ్తున్నారు. ఇదిగోనండి ఆంజనేయ స్వామి టెంపుల్. మనం ఇక్కడ నుండి హనుమాన్ జంక్షన్ ఎండ్ అయ్యాం. అంటే నేను ఇప్పుడు విజయవాడ గొల్లపూడి మీదుగా బయలుదేరి ఇటు వస్తున్నా కదా, డైరెక్ట్ ఏలూరు అవతల దెందులూరు దాటిన తర్వాత గుండగొలను, అక్కడ వరకు 6 లైను. మనకి ఇప్పుడు ముందు టోల్ గేట్ రాబోతుంది. ఇది పెద్ద టోల్ గేట్ అండి, ఇది రీసెంట్గా కట్టారు. ఇది ఈ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందుకెళ్తే ఏలూరు వెళ్తామండి. అది మన ఎదురుగుండా ఒక ఫ్లేవర్ కనపడుతుంది కదా, ఇది సర్వీస్ రోడ్లు. ఇది కాక ముందు కూడా ఇంకొక రోడ్డు ఉంది. ఈ 2 రోడ్ల నుండి బయటికి వెళ్ళి మన ఎదురుగా కనపడే ఫ్లేవర్ కింద నుంచి ఇదిగోనండి సర్వీస్ రోడ్డు. ఈ రోడ్డు గుండా వెళ్తే మనకు కనపడే ఎదురు ఫ్లేవర్ నుంచి వెళ్తే ఏలూరు వెళ్తాము. ఇది రామచంద్ర కాలేజ్ ఇప్పుడు మనం చూపించింది. ఇదిగోండి, ఇక్కడ నుండి డైరెక్ట్ అమ్మ ఆశ్రమం ఉంది కదా, అక్కడికి వెళ్దాం. మన ఎదురుగుండా వరిగడ్డి ట్రాక్టర్ వెళ్తుంది, కళ్ళలో బాగా పడుతుందండి. ఈ పక్కనే పట్టాలు కనపడుతున్నాయి కదా, రైతులు ధాన్యం ఎండబెట్టారు. పైన కొంచెం వాతావరణం బాగాలేదని చెప్పేసి పట్టాలు వేసి కప్పెట్టారు. ఈ వీడియో కంటే ముందు కోటపల్లిలో కోటలింగాల సోమేశ్వర స్వామి ఆలయం, అలాగే ఆ వీడియో కంటే ముందు బటర్ఫ్లై పార్కు, ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేశానండి. మనం ఆల్మోస్ట్ అమ్మ ఆశ్రమం దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్లు అట్లా గుండగొలను వచ్చింది. ఈ గుండగొలనికి వెళ్ళే ముందు దెందులూరు కూడా ఒకటి వచ్చింది. ఈ దెందులూరు దాటిన తర్వాత గుండగొలను, గుండగొలను ఫ్లేవర్ కింద నుండి రైట్ సైడ్కి వెళ్తే తాడేపల్లి గుడి వెళ్ళిద్ది. ఆ ఫ్లేవర్ మీద నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే రాజమండ్రి కొవ్వూరు వెళ్ళిద్దండి. అక్కడ నుండి అది 4 లైను తాడేపల్లి గుడికి. అట్లాగే
ఇది 6 లైన్ అక్కడక్కడ చేసి అక్కడక్కడ 4 లైన్గా ఈ రోడ్ డివైడ్ చేశారండి. అక్కడ వైజాగ్ వెళ్ళే వాళ్ళకి ఇటు బాగా దగ్గరగా ఉంటుంది. ఇదేనండి దెందులూరు. అట్లాగే ఈ తాడేపల్లిగూడెం మీదుగా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అటు లాంగ్ ఎక్కువైద్ది. అందుకని ఎక్కువ శాతం ఇటు నుండి కొవ్వూరు మీదుగా వెళ్ళిపోతున్నారు. మీకు రోడ్డు వ్యూ మొత్తం చూపిస్తున్నాను. ఇది ఇంచుమించు మన దగ్గరలోకి వస్తామండి. కొంచెం ముందుకెళ్తే గుండగోళం వచ్చినట్టే. మన గుండగోళం వచ్చే ముందు ఒక హోటల్ కనపడుతుంది. ఇదిగోండి హోటల్. ఈ హోటల్కి దగ్గరలోనే గుండగోళం. ఇదిగో చూడండి, మనకి ఎదురుగుండా ఫ్లేవర్ కనపడుతుంది కదా, ఇక్కడైతే ధాన్యాలు తోస్తున్నారండి. ఈ ఫ్లేవర్ కిందన రైట్ సైడ్కి వెళ్తే తాడేపల్లిగూడెం, ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే నల్లజర్ల మీదుగా కొవ్వూరు వెళ్ళిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.